నమస్తే అండి. నలుబిమ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఐటమ్ మసాలా వంకాయ, గుత్తి వంకాయ, నూనె వంకాయ రకరకాలుగా పిలుస్తుంటారు. ఎన్ని రకాలుగా పిలిచినా టేస్ట్ మాత్రం అద్భుత అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయలు, దాని మసాలా కోసం వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం మొక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పిల్లలు ఆడుకున్న గోళీ ఉంటుంది కదా, పెద్ద గోళీ, ఆ సైజు చింతపండు మాత్రమే నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం జస్ట్ ఉరామరికి వేసామన్నట్టు, దానికోసమే. ఫస్ట్ వేరుశనగపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఎక్కువ మంట పెట్టేస్తే పల్లి ఫ్రై అవ్వదు, మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తే ఎవరైనా, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా కుదురుతుంది. ఓకే, అట్లా నిదానంగా కలుపుకుంటూ ఉండండి. ఓకే, కలపకపోతే ఒక సైడే కాలుతుంది, రెండో వైపు కాలదు, నాలుగో వైపులో ఫ్రై అవ్వాలి. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడైతే త్వరగా ఫ్రై అయిపోతుంది. అరోమా చూడండి ఎంత బాగా వస్తుందో, పల్లి ఫ్రై అవుతుంటే స్మెల్ తెలుస్తుంది నాకు. నెక్స్ట్ పచ్చెనపప్పు కూడా అంతేనండి, చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి, మాడిపోతే లేకపోతే. అయిపోయింది అది కూడా. ఓకే, నెక్స్ట్ ధనియాలు, దాల్చిన చెక్క, 5 స్పూన్ల ధనియాలు, అర కేజీ వంకాయలకి 5 స్పూన్ల ధనియాలు. కొంచెం ఘాటుగా తినే వాళ్ళైతే దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోండి, ఒక 4 లవంగం ముగ్గలు వేసుకోండి. లేదు మేము తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఒక ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3 లవంగం ముగ్గలు వేసుకోండి, సరిపోతుంది. ఓకే, అది పొడి పట్టుకోవాలి, పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకోవాలి, సన్నగా ఆమ్లెట్ కట్ చేసినట్టు అంత సన్నగా కట్ చేసుకోండి. వంకాయలో పెట్టేదానికోసం మనం వేసుకున్న పొడిలోనే కాస్త ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి అల్లం వెల్లుల్లిపాయతో సహా మొత్తం పొడి పట్టేశాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, అట్లా ఉంటుంది పొడి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని మొత్తం పొడిలో కలిపే కాకుండా ఒకటేసారి సగం పార్టిషన్ చేసేయండి, రెండుగా. ఒక హాఫ్ దాంట్లో కలుపుకోండి, హాఫ్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, జాగ్రత్తగా కలుపుకోండి. పొడి పట్టుకునేటప్పుడు ముందుగానే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేయమాకండి. ఫస్ట్ వేయించుకున్న పప్పుల వరకు మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పొడి పట్టుకోండి. తర్వాత అల్లము, కొబ్బరి, వెల్లుల్లిపాయ లాస్ట్లో వేయాలి, ముందుగా వేయకూడదు. కొబ్బరి ఫస్ట్ వేస్తాం, తర్వాత అల్లం కూడా వేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ అయిపోయాక అప్పుడు వేసుకోవాలి వెల్లుల్లిపాయ. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాం, వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కట్ చేసి వేసేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకుంటామండి, గుత్తొంకాయ కట్ చేసినట్టు. ఇది ఇక్కడ చూడండి, అట్లాగే ఉప్పు నీళ్ళల్లో వేపితే కరుణెక్కుతుంది, చేదు తెలుస్తుంది, టేస్ట్ మారిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాంట్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. వాటర్ ఏమీ వేయరు, వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయరు. ఆనియన్లో ఉండే వాటర్కే కొంచెం ముద్ద కట్టేలాగా వస్తుంది ఆ మసాలా. సో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా దాంట్లో పెట్టి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలా అన్నీ చేసేసుకుందాం. ఇప్పుడు వాటిని ఆయిల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇట్లా
ఒక్కొక్కటి ఎక్కువ మంట పెట్టేయమాకండి, మళ్ళీ ఆ మసాలా మాడిపోతుంది, నల్లగా వచ్చేస్తాయి. సిమ్లో పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు కాస్త మగ్గిద్ది. హాఫ్ కుక్ అయితే చాలు. కొంతమంది వేరే రకంగా చేస్తుంటారు. ఫస్ట్ వంకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తర్వాత మసాలా కొంచెం చల్లరక మసాలా పెట్టుకొని అట్లా చేస్తుంటారు. లేదు డైరెక్ట్గా వదిలేస్తుంటారు. మసాలా కర్రీ అంతా చేసేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసిన వంకాయలను పెడతారు. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. మూత పెట్టేసాం. చిన్నగా తిప్పుకోండి. అలా ఒక 2 వైపులా అలా తిప్పుకొని ఒక 5 to 10 minutes లోపే అయిపోతుంది. అంత టైం ఏం పట్టదు. సిమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మాడిపోతుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. తెల్లగడ్డ, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు పెట్టినట్టేనండి. కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే చాలు, మాడిపోకూడదు. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి వంటలు. తొందరపోయి మనం హై ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఫ్రై చేసుకుందాం. టమాటా ఏం మెత్తగా మగ్గాల్సిన పని లేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగానే చేసుకోండి, మీకు బాగా కుదురుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కంటే ఈ కర్రీ చాలా బెటర్. మిగిలిన మసాలా పొడి దాంట్లో వేసేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోమాకండి, చాలా కూర అయిపోతుంది. మిగిలిన దాంట్లో ఫస్ట్ ఒక సగం వేసుకొని చూడండి. ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత కూర అయితే నేను వేసిన కొంచానికే. దాన్ని బట్టి మీరు వాడుకోండి చూసుకొని. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం కారం, ఉప్పు ఏమైనా పడాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత చూసుకొని. పచ్చి వాసన పోతుందని, అల్లం వెల్లుల్లి పచ్చివే కదండి, మిగతావన్నీ మనం డ్రై రోస్ట్ చేసిన, అందుకని చెప్పి ఇప్పుడు ఆ మసాలాని పక్కకు నెట్టేసి మధ్యలో మనం ఫ్రై చేసుకున్న వంకాయలను పెట్టేద్దాం. ఒక్కొక్కటిగా పెట్టేద్దాం. ఓకే, పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇంకొంచెం సేపు మసాలాలో వంకాయ మగ్గిద్దని. తర్వాత బాగా తీసి మూత ఒక 2 నిమిషాల నుంచి తీసి కలిపెట్టుకోండి. కలిపెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత తీయండి. అలా 5 minutesకి ఒకసారి 2 సార్లు చేయండి. చూడండి, అడుగు అంటకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే ప్రాబ్లం. నేను ఎప్పుడెప్పుడు సిమ్లో పెట్టమంటున్నాను, అప్పుడప్పుడు సిమ్లో పెడితే చాలు. చింతపండు గుజ్జు తీసుకొని వాటర్ వేసేస్తున్నాను. అన్ని నీళ్ళు పడాలి, ఒక గ్లాస్ దాకా ఉంటుంది వాటర్ పడాలి, లేదంటే మసాలా పచ్చి వాసన వస్తుంది. కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఏమో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా చూడండి, ఉడుకు బాగా తెరులుతుంది. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. దీనికి ఆయిల్ అయితే బాగా ఎక్కువ పడుతుంది, అందుకే నూనె వంకాయ అంటుంటారు.
చూడండి ఆయిల్ పైకి తేలుతుంది, స్టార్ట్ అయింది. అలా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి దగ్గర పడిపోయింది, ఇంకా దగ్గర పడాలా. ఇక్కడ నుంచే మెయిన్ అండి, జాగ్రత్తగా చేసుకోండి, భలే అడుగంటిపోయిద్ది. ఓపిక్గా చేసుకోవాలా, సిమ్లో పెట్టుకోండి, లేదంటే మసాలా అడుగంటిపోయి కాటు వాసన వస్తుంది. ఓకే, అయిపోవచ్చింది. చూడండి అయిపోయింది. నూనె చూడండి ఎలా తేలింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారు, అసలు మిగలదు, అయిపోతుంది మా ఇంట్లో అయితే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. బాయ్.